Hi viewers, welcome to my channel Foodie World. ఈరోజు ఫుడీ వరల్డ్ స్పెషల్ ఏంటంటే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ మదర్స్కి కాన్స్టెంట్గా టెన్షన్ ఉంటుంది. స్కూల్లో పిల్లాడు ఇంట్రెస్టింగ్గా తింటున్నాడా లేదా, వాడికి నచ్చుతున్నాయా లేదా, అండ్ మనం హెల్తీగా పెడుతున్నామా లేదా ఏంటి అని. అండ్ స్నాక్స్, లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ముందు రోజు నుండి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు, ఏం పెట్టాలి ఏంటి అని. స్నాక్స్ కూడా స్కూల్లో మ్యాండేటరీ చేసేసారు ఈ మధ్యన. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలౌ చేస్తున్నారు. బట్ రోజు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టినా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండదు, బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం ట్రెడిషనల్ ఫుడ్స్ పెడుతూ ఉంటే ఇలా జంతికలు, కారపూస, సున్నుండలు, పల్లి చెక్కి ఇలాంటివి పెడుతూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. అవి అస్సలు మంచిది కాదు హెల్త్కి. అప్పుడప్పుడు పర్వాలేదు కానీ రోజు తినడం అస్సలు వద్దు. సో అందుకే ఈ వీడియోలో నేను సేవ్ రెసిపీ చూపిస్తున్నాను. సేవ్ ఏంటంటే అది ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుంది, లేకపోతే దాంట్లో టమాటా, కీరా ఇవన్నీ యాడ్ చేసుకుని తినచ్చు. వాటి వల్ల ఏంటంటే వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. సేవ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సన్నకారపూస తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండిని మిల్లు ఆడించుకోవాలి. కొన్న పిండితో అస్సలు బాగా రావండి, టేస్ట్ బాగోదు, అండ్ నూనె కూడా లాగేయడం అవన్నీ ఉంటాయి. దాని బదులు మనం 1/3 శనగపప్పు, పావు బియ్యం వేసుకుని మిల్లు ఆడించుకుంటే పిండి వస్తుంది. ఆ పిండిని శుభ్రంగా జల్లించేసుకుంటే, ఆ పిండితో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చూసారు కదండి వీడియోలో. మిల్లు ఆడించుకున్నాక ఆ పిండిని శుభ్రంగా జల్లించేసుకుంటే మెత్తని పౌడర్ వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్, ఫుడ్ కలర్ వేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కలర్ గురించి ఫుడ్ కలర్ వేశాను. ఫుడ్ కలర్ కూడా వేశాక ఇప్పుడు అందులో కొంచెంగా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఎక్కువ ఒకేసారి నీళ్ళు వేసేస్తే జారుగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటే కరెక్ట్గా మనకి వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. నేను ఇప్పుడు కలుపుతున్నాను చూడండి వీడియోలో, ఆ టెక్స్చర్లో ఉండాలి. ఇలా వచ్చాక ఇప్పుడు సన్నకారపూస చేసుకోవడానికి కావాల్సిన జల్లెడ తీసుకుని జంతికలు చేసుకునే దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత దానికి ఆయిల్ అప్లై చేస్తారు చాలామంది, కానీ ఆయిల్ కాదండి, వాటర్ రాయండి లోపల. వాటర్ రాసాక కొంచెం పిండి కలుపుకుంటాం కదా, అది తీసుకుని అందులో పెట్టుకోండి. నేను కొంచెం టెస్ట్ చేయడానికి అందులో వేశాను. నూనె బాగా కాగింది. నూనె ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో కారపూస వేసుకుని వేయించుకోవాలి. ఇది వేయించుకునే దానికి టెక్నిక్ ఒకటి ఉందండి. మనం కారపూస మొత్తం వేసేస్తాం కదా, బబుల్స్ వస్తాయి. బబుల్స్ అన్నీ అయిపోయే వరకు అలా ఉంచాలి. చూసారు కదా వీడియోలో, బబుల్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలన్నమాట, తిప్పి మళ్ళీ వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా వేయించుకున్నాక ఇప్పుడు దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. నేను ఇంకోసారి మళ్ళీ వేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా బబుల్స్ అన్నీ పోయాక తిప్పి వేయించుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ బాగా వేయించుకున్నాక వాటిని తీసి పక్కన ఉంచుకుంటే కారపూస రెడీ అయిపోతుంది. ఇది ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే
ఇంకా మంచి టేస్ట్ గురించి అందులో పల్లీలు కరివేపాకు కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. అందుకే నేను ఇందులో పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా వేయించుకుని పక్కన ఉంచుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. ఇలా పల్లీలు కరివేపాకు రెండు వేయించుకున్నాక వేయించుకున్న కారపూసని చితిపేయాలి. అండ్ కొన్ని ముద్దల్లో ఉండిపోతాయి కదా, అవి తీసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు తర్వాత అందులో పల్లీలు కరివేపాకు కలిపేసుకుంటే మంచి కారపూస రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. అండ్ స్నాక్స్లో బాక్స్లోకి ఇవ్వడానికి, ఇంటికి వచ్చాక పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడీ వరల్డ్.